దేశంలోనే తొలిసారిగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా ఐటీ పాములలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో స్వభాగ్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. స్వశక్తితో మహిళలు పైకి రావాలనే ఉద్దేశంతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 50 మందికి 50 లక్షలు ఇచ్చి యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. ఐటీ పాముల మాదిరిగానే చర్లపల్లిలోనూ సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసి గ్రామాన్ని దత్తత తీసుకుంటామన్నారు. మన ప్రజాప్రభుత్వం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. అనగానే మొత్తం అయిపోదు. ఆలోచన పెద్దగా ఉన్నది. మాకు అట్లా ఆ విధంగా చేయాలనే ఆలోచన ఉన్నది. ఈ 50 మంది మహిళా సంఘాలే కాదు, మహిళా సభ్యులకే కాదు, మిగతా వారు కూడా వాళ్ళని చూసి స్ఫూర్తిగా తీసుకోండి. ఈ సోలార్ జాయింట్లో ఇంకా అవసరం వస్తే వచ్చే కాలంలో మరొక 50 మంది మహిళలకు దీన్ని ఇస్తానని మీ అందరికి కూడా మాట ఇస్తూ